ఇండియన్ మిలిటరీ ఫైర్ పవర్ అంటే ఏంటో టెస్ట్ చేస్తారని చెప్పానా? చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు కదా మన వాళ్ళు. ఆ, ఇప్పుడు తెలిసొచ్చిద్ది వాళ్ళకి అనవసరంగా కెలికితే ఎలా ఉంటుంది అనేది. ఒక దేశం యుద్ధం చేయడానికి ముందు కావాల్సింది ప్లాను. ఓకే, ప్రణాళిక, మ్యాపింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం పక్కాగా ప్లాన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ 100% కరెక్టు అని క్లారిటీ వచ్చిన తర్వాత యుద్ధం చేయటం అనేది ఒక యోధుడి లక్షణం. మన ఇండియా చేసేది కూడా అదే. ఎట్టబడితే అట్ట పిచ్చి పిచ్చి అటాకులు చేయం. పాకిస్తాన్ వాళ్ళకి అవన్నీ చేత కాదు. ఓ పడి ఆ బలాబలాలు తెలుసుకోకుండా మీద పడి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళకి పుంపుహారే. ఒక దేశానికి రక్షణ కవచంలో అన్నిట్లో కన్నా ముఖ్యమైనది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే బార్డర్స్ ఉంటాయి కదా దేశాలకి, వాటి దగ్గర ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఉంటుంది. మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ అంటారు దాన్ని. మన దేశంలోకి ఎవరైనా అటాక్ చేద్దామని చెప్పి మిసైల్స్ని కానీ, అంటే బాంబుల్ని కానీ, ఫైటర్ జెట్స్ని కానీ డిప్లాయ్ చేశారు అంటే పంపిస్తే ఆటోమేటిక్గా ఎవరు ఏమి చేయకుండానే మన దేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి వచ్చే మిసైల్స్ని, బాంబుల్ని ఎతికి ఎతికి పైకెళ్ళి ఎదురెళ్ళి లేపేసిద్ది. ఓకే, దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. అది చాలా స్ట్రాంగ్ మనది. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశం తెలుసు కదా, వాళ్ళు వాడే ఎయిర్ డిఫెన్స్ పేరు ఐరన్ డోమ్. ఓకే, చాలా స్ట్రాంగ్ అది. యుఎస్ వాళ్ళు వాడే ఎయిర్ డిఫెన్స్ పేరు థాడ్. మన ఇండియా వాళ్ళు 2-3 రకాల ఎయిర్ డిఫెన్స్లు వాడతారు. వాటిల్లో ముఖ్యమైనది S-400 మిసైల్ సిస్టమ్. మన దేశంలోకి ఎవడైనా బాంబు వేసాడా ఎదురు వెళ్ళి ఆటోమేటిక్గా లేపేసిద్ది. ఎప్పుడు స్కాన్లు చేస్తూ ఉంటాయి రేడార్స్. ఓకే, అలాంటిది పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది. ఆ టెక్నాలజీని వాళ్ళు చైనా దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఓకే, ఒక విషయం ఏంటంటే అది పనిచేయదు, వాళ్ళది సరిగ్గా పనిచేయదు. అది మనకెలా తెలుసు అంటే 2022లో మన ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ బ్రహ్మోస్ పొరపాటున ఫైర్ అయ్యి ఇండియా నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. పొరపాటున ఎట్ట ఫైర్ అయ్యింది? అయ్యిందంట, మరి ఎట్టయిందో నాకు తెలియదు. ఆ బ్రహ్మోస్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని యాక్టివేట్ చేసి వేరే దేశంలోకి పంపించాలి అంటే చైన్ ఆఫ్ కమాండ్స్, లీడర్స్ దగ్గర నుంచి దేశ ప్రధాని కాడి నుంచి, లీడర్స్ కాడి నుంచి చాలా లేయర్స్ ఆఫ్ అప్రూవల్స్ కావాలి అది వెళ్ళాలి అంటే. మరి అదంతా లేకుండా అది వెళ్ళిపోయిందంట పొరపాటున వెళ్ళి అటు ఇటు వెళ్ళలేదు మన ఇండియాలో, డైరెక్ట్గా పాకిస్తాన్లోకి వెళ్ళింది. అలాంటప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేయాలి? మన ఇండియా నుంచి ఒక మిసైల్ అనేది వాళ్ళ దేశంలోకి వెళ్తుంది. అది పొరపాటున వచ్చిందా, యుద్ధం చేయడానికి వచ్చిందా, తర్వాత ఫస్ట్ అయితే అక్కడికి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయి మన బ్రహ్మోస్ మిసైల్ని ఎతికి మరీ గాలిలోనే పేల్చేయాలి. అది ఏమి చేయలేదు. ఏం చేసిందంటే పిసుక్కుంటూ కూర్చుంది ఆ సిస్టమ్. ఓకే, మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మన మిసైల్ అనేది వాళ్ళ దేశంలోకి వెళ్ళిందనే విషయం వాళ్ళకి తెలవని కూడా తెలియదు. మనం ఫోన్ చేసి చెప్పాం, ఒరే బాబు పాకిస్తాను, మా బ్రహ్మోస్ మిసైల్ మీ దగ్గరికి వచ్చి కొన్ని నిమిషాల పాటు మీ కంట్రీలో గాలిలో తిరిగి ఎక్కడో పడి కూలిపోయింది అంటే మిసైల్ అనేది 1 వే అనమాట. వెళ్ళిపోయి కూలిపోతాయి, వెనక్కి రావు. ఓకే, అలా ఉంటుంది. అంత డేంజరస్ విషయం జరిగితే మామూలుగా బ్రహ్మోస్ అనేది న్యూక్లియర్ కేపబుల్, అంటే అణుబాంబుల్ని తీసుకెళ్ళగలదు. ఆ యాక్సిడెంట్ అనేది పొరపాటు అయింది కదా, దానికి న్యూక్లియర్ బాంబు ఉండుంటే, లేకపోతే వేరే బాంబు ఏదైనా ఉండుంటే, మిసైల్ అనేది మామూలుగానే వెళ్తుంది. దానికి బాంబు పెడితే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద డిస్ట్రక్షన్ జరగదు, అంటే వినాశనం అనేది జరగదు. కానీ ఆ రోజు వెళ్ళినప్పుడు పేలోడ్ లేదు ఆ బ్రహ్మోస్ మిసైల్కి, మామూలుగా ఒట్టిది వెళ్ళింది. దానికి బాంబులు కానీ, న్యూక్లియర్ బాంబులు కానీ, వేరే బాంబులు ఏమీ లేవు. న్యూక్లియరే ఉండుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత వీక్. వాళ్ళు ఇమీడియట్గా చైనా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. ఒరే చైనా, ఏందిరా సంగతి, బ్రహ్మోస్ పంపించారంట ఇండియా వాళ్ళు, అది ఎంత పుంపుహారో నీకు తెలుసు కదా, అది వస్తే ఏం చేస్తుంది మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మీ దగ్గర నుంచి కొనుక్కొని మేము మా బార్డర్ల దగ్గర బిగించాము, అవి మరి ఏమి చేయలేదు, పిసుక్కుంటూ కూర్చున్నాయి అన్నారంట. చైనా వాడు ఏమన్నాడంటే, నాకు కరెక్ట్ ఆన్సర్ తెలియదు
కానీ నేను చూసింది ఏంది అంటే అది మీకు అమ్మేశాం బాబు, మరి మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఏదో డిప్లొమాటిక్ అంటే వెరైటీ ఆన్సర్ చెప్పారంట. అది అంత వీక్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది. ఎయిర్ డిఫెన్స్ ఒకటే కాదు, ఇప్పుడు మా మిలిటరీ అనే దాంట్లో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, యుఎస్లో వీటితో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, మెరీన్ కోర్. ఓకే, ఇప్పుడు ఆర్మీ అంటే ట్యాంకులతోటి, గన్స్ తోటి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి, వీటితోటి యుద్ధాలు చేయటం. ఓకే, ల్యాండ్ మీద. నేవీ అంటే షిప్పుల్లో, వాటిల్లో వాటర్లో యుద్ధాలు చేయటం. ఓకే, అది నేవీ. ఇంకొకటి ఎయిర్ ఫోర్స్ అంటే యుద్ధ విమానాల్లో, బాంబర్ విమానాల్లో మిస్సైల్స్ టెక్నాలజీ వాడటం. ఇదంతా కూడా ఎయిర్ ఫోర్స్ చేసే పని. ఈ మూడిట్లో దేంట్లో కూడా పాకిస్తాన్ అనేది మన ఇండియాని మించి అసలు లేదు. ఓకే, మూడిట్లో కూడా మనమే టాపు. ఫైటర్ జెట్స్ విషయానికి వస్తే, మనం మన ఛానల్లో ఫైటర్ జెట్స్ గురించి బాగా మాట్లాడతాం కదా. మన ఇండియాలో 600 దాకా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా వాడేది రఫాయల్, సుకోయ్, మిరాజ్. ఓకే, మన ఇండియాలో సెల్ఫ్గా తయారు చేసుకున్న సెల్ఫ్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. అదేంటి అంటే తేజస్. ఓకే, ఈ 4 రకాల ఫైటర్ జెట్స్ మనం ఎక్కువ వాడతాం. ఈ 4 కలిపి 600 దాకా ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర 400కు అటు ఇటుగా ఉన్నాయి. వాళ్ళు యుఎస్ నుంచి F-16s కొనుక్కున్నారు, చైనా నుంచి JF-17 అనుకుంటా దాని పేరు, ఆ ఫైటర్ జెట్స్ కొనుక్కున్నారు. ఓకే, కానీ అవి నడపడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఓకే, వాళ్ళు ఎకనామికల్గా చాలా డౌన్ అయిపోయారు గత కొన్ని సంవత్సరాలుగా. డబ్బులు లేక వాళ్ళ ఫైటర్ జెట్స్ అన్నీ అక్కడ పార్క్ చేసి ఇట్లా చూసుకుంటూ కూర్చున్నారనమాట. అంత వీక్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళు యుద్ధం అనేది చెయ్యాలి అంటే వాళ్ళ వల్ల కాదు ఇండియాతోటి. ఇంకొక జనరల్గా అందరికి వచ్చే అనుమానం ఏంటంటే న్యూక్లియర్ బాంబు ఎత్తి అయిపోతుంది కదా అని చెప్పి. ఓకే, న్యూక్లియర్ బాంబు అంటే న్యూక్లియర్ వార్ఫేర్, అణుబాంబులతోటి యుద్ధం చెయ్యాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే వాటితోటి యుద్ధం అనేది మొదలైతే అసలు 2 దేశాల మధ్యలో ఆగదు. అందులోనూ ఇండియా, పాకిస్తాన్ 2 కూడా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీస్. ఓకే, వీటి మధ్యలోనే యుద్ధాలు స్టార్ట్ అయినాయి అంటే అణుబాంబులతోటి ప్రపంచ వినాశనమే అది. ఒక దేశం ఇంకొక దేశాన్ని సపోర్ట్ చేయడం మొదలైంది. ఇప్పుడు మన ఇండియాకి క్లోజెస్ట్ అలైస్ అంటే క్లోజెస్ట్ దేశాలు రష్యా. ఓకే, వాళ్ళు దిగుతారు. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంది. ఓకే, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అప్పుడు యుద్ధం ఎట్ట మారిపోయిద్ది అంటే చైనా, పాకిస్తాను, మన కంట్రీ, రష్యా, ఇండియా, రష్యా, ఇట్ట 4 అయినాయి కదా. ఇలా వాటిని ఇంకా సపోర్ట్ చేసే కంట్రీస్ ఉంటాయి. ఇలా యుద్ధాలు పెరిగిపోయి అంత బీభత్సమే అయిపోతుంది. న్యూక్లియర్ వార్ఫేరు, అణుబాంబులతోటి యుద్ధం చేయడంలో కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి కొన్ని దేశాలకి. ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకొని మన ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. మేము మా అంతటగా ఎవరి మీద న్యూక్లియర్ బాంబుని మొదటిగా వేయము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాము. ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్. పాకిస్తాన్కి అది లేదు. కావాలంటే వాళ్ళు వేసేస్తారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద. కానీ మన ఇండియా మీద న్యూక్లియర్ అనేది వేయాలన్న ఆలోచన నాకు తెలిసి వాళ్ళకి కలలో కూడా రాదు. మన మీద న్యూక్లియరే వేసారా వాళ్ళు ప్రపంచ మ్యాప్ పటంలోనే ఉండరు. మొత్తం ఎగిరి అవతల పడుతుంది. మొత్తం అసలు హిస్టరీలోనే మిగలదు. ఆ కంట్రీ అనేది లేపేస్తారు. కానీ మన సైడ్ కూడా డ్యామేజ్ ఉంటుంది. మనం ఎలా ఆలోచించాలి అంటే అవతల వాళ్ళ ఈ 2 కళ్ళు పోతే మనది ఒక కన్ను పోవాలి అని ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే. ఓకే, వెళ్ళి నీ చైనా పాకిస్తాన్ మీద అణుబాంబు వేసేయటం అంటే వాళ్ళు కూడా వేస్తారు. అప్పుడు మనకి కూడా లాస్ ఉంటుంది కదా. మనయి ఒక్క కన్ను, ఇప్పుడు వాళ్ళ 2 పోతే మనది 1 పోయిద్ది. ఆ 1 కూడా ఎందుకు పోవాలి? పోకూడదు అంతే. దానినే ప్లానింగ్ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద న్యూక్లియర్ బాంబు వేసే అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. అందుకని న్యూక్లియర్ వార్ఫేర్ అనేది రాదు. కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే న్యూక్లియర్లు లేకుండా మామూలుగా యుద్ధం చేస్తే వాళ్ళు మనతోటి గెలవలేరు. ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిట్లో కూడా మనమే స్ట్రాంగ్. ఓకే, మన ఇండియన్ మిలిటరీ స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుందాం. ఉంది కూడా. యుద్ధం చెయ్యాలి అని ఎప్పుడు కోరుకోకూడదు. ఒకవేళ యుద్ధమే వచ్చిందా చెయ్యటానికి 364/7 24/7 365 days రెడీగా ఉండాలి. అవసరమైతే మన సపోర్టు ఇండియన్ మిలిటరీకి ఇద్దాం. ఓకే, అది.
బాయ్.